మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇవాళ ఒక పోలీస్ అధికారి రాసలీల గురించి చిరు పేపర్ల నాకు ఈ పోలీస్ అధికారిని చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది. ఎక్కడ పుట్టగతి లేనోడంట ఇంటికి కొంచెం సుట్టపామని గుంజులాయిండట. గసంటోడే గీడు గాడంటే మళ్ళీ బాధపడ్డారు కొంతమంది. మరి ఇసుంటోళ్ళని గట్టినే అనాలి. ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు. కర్ణాటక సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్లో రిటైర్ కానున్న అధికారి. అమ్మర కొడుక, జూన్ అంటే ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. ఇంకొక 5 నెలలు అయితే ఈయన ఇంటికి పోవాలి. సర్వీస్ అయిపోతుంది ఈయనది. కానీ పలానా కాలం మాత్రం సర్వీసు అయిపోతలేదు. ఇంకా ఏమనాలి చెప్పు గీసుంటోళ్ళని. ఇక ఏమనంటేనేమో కొంతమందికి ఏమంటారు నిన్నమైన వార్తలలో నేను కామెంట్ చూసిన మొత్తం మీకు వస్తాయి వార్తలు. అంటే మరి అసలు వార్తలు వచ్చినప్పుడు గై చెప్పకుండా ఇంకేం చెప్తారు చెప్పు. ఇక పేపర్లు వచ్చింది చెప్పాల ముచ్చట. 5 నెలల్లో ఈయన రిటైర్మెంటు. కానీ ఆఫీసులోకి వచ్చి అమ్మాయిలను గోకుతున్నట ఈయన. గిసోటి మోతవారి ఈయన. జూన్లో రిటైర్ కానున్న అధికారి. గతంలోనూ అతని పైన పలు ఆరోపణలు. అవినీతి కేసు నమోదు. పెంపుడు కుమార్తె రంజారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్. ఓహో, రంజారావు వీళ్ళ అంత ఒకటేనా? రంజారావు ఏది మన దుబాయ్ పోయి గడికోసారి పోతప్పుడల్లా ఒక డ్రెస్సు, వస్తప్పుడల్లా ఒక డ్రెస్సు, వస్తప్పుడల్లా బంగారు బిస్కెట్ తీసుకొని వచ్చేది వాళ్ళ బాపతి ఇదంతా. మరి గిసపోయి పోలీసు వాళ్ళు మరి అది ఆఫీస్ అనుకుంటారా, లేకపోతే వాళ్ళ ఫామ్ హౌస్ అనుకుంటారా, గెస్ట్ హౌస్ అనుకుంటారా, ఎట్లా అనుకోవచ్చు? బాధ్యత గల ఒక పోలీస్ అధికారి గిసవంటి లంగా దొంగ బయటవాయి పని చేస్తే పోలీస్ వ్యవస్థ పైన జనాలకు ఏమన్నా నమ్మకం ఉంటుందా? అంటే అందరికి గిసవంటోళ్ళు ఏముంటారు. చాలామంది వరకు మంచి మంచి పోలీసు వాళ్ళు ఉంటారు, మంచిగా ఉద్యోగం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ గిసవంటి బయటవాయి గల వల్ల పోలీస్ వ్యవస్థ పైనే నమ్మకం అనేది పోతుంది. వీడియోలలో అవపడుతుంది. చూస్తారా మీరు ఒకసారి? ఒకసారి వీడియోలు కూడా ప్లే చేస్తుండే ఇదంతా చూస్తారు కదా వీడియోని. చూస్తూనే ఉండాలి. అటు ఇటు పోను, ఆయన గోకుడు, ఆయన గిచ్చుడు, ఆయన ముద్దులాటలు, లేచి లేగల కాస్తున్నది. అయ్యా అంటే ఏమో ఈ కారం తప్పిన ముచ్చట. కానీ 60 ఏళ్ళకు 5 నెలలు తక్కువ ఉంది నీకు. 5 నెలలు తక్కువ 60 ఏళ్ళు ఉన్నావు. లజ్జ లేదు పోలీస్ ఆఫీసర్ నీకేమన్నా? నీ మనవరాలు ఏజ్ ఉంటట్టుంది ఆమె నీతోటి గోకించుకుంటుంది. మరి ఆమెకి ఏముంది పాడైపోను. మరి ఎన్ని పైసలు ఆశ చూపించిండో, మరి ఇంకేమన్నా కేసు బీసు ఉంటే గట్టినే కొట్టేపించుకుంటానికి వచ్చిందో, లేకపోతే ఇంకేమన్నా గట్టినే ఉంచుకున్నోని బించుకున్నోని చంపిన కేసులో జర నేను చంపినా కానీ జర నన్ను బయట వేస్తావా అని అంటే ఈయన పెద్ద ఆఫీసర్ కాబట్టి దాందే ఉందిలే నాకు చేయాలని ఇస్తే నీ గిసోని పని చేస్తా అంటే చాలా మంది ఉంటారు కదా. మరి గసోని లెక్కలేం కావచ్చు. నీ మనవరాలు లెక్క ఉన్నారు పోలీస్ ఆఫీసరు. 60 ఏళ్లకు 5 నెలలు తక్కువ ఉంది నీకు ఈ సమయంలో ఆ ముసలితనానికి కుసుమగూడాలు అన్నట్టు ఈ ముసలితనానికి ఈయన లేచి లేగల కాస్తుందంట. ఈయన వయసంతా కొట్టుకపోతుందంట. వచ్చిపోయి ఆఫీసులోకి వచ్చిపోయి ఆడోళ్ళని గోకుతా ఉండు, గిచ్చుతా ఉండు, ముద్దాడుతూ ఉన్నాడు. ఏమవుతుంది ఈయనతోటి చెప్పురి పాయన? నీ ఇన్ని రోజులు కాపాడుకొచ్చుకున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని రోజుల దాకా నువ్వు కాపాడుకున్న పరువు ప్రతిష్ట మొత్తం గంగలు కలిసి పాయన. ఇక నువ్వు బతికేమి చెప్పు. ఈయన పేరేం పేరుండే? రామచంద్రరావు. నీకు ఏమన్నా జర్నన్న సిగ్గు అనిపిస్తలేదా? గింత అధ్వానంగా తయారవుతుంది ఆఫీసు. ఎన్నో రకాల సీసీ కెమెరాలు ఉంటాయి. అది పోలీస్ ఆఫీసులో సీసీ కెమెరాలు లేకుండా ఉంటుందా? మరి నువ్వు ఓడి కెమెరా తీస్తున్నా అనేది జర్ర కూడా కనీసం సొయ్యి లేకుండా గట్ట గోకుతున్నావు, గట్ట గిస్తున్నావు, గట్ట ముద్దాడుతున్నావు అంటే మరి ఏమనాలో చెప్పు. నిన్నగా గిసవంటి ఆఫీసర్లు ఉన్నాక ఎవరన్నా పోయే బుద్ధి ఉన్నోళ్ళు ఇక పోలీస్ స్టేషన్కి పోతారులా. లాస్ట్కు ఓలాయన అక్కడున్న ముఖ్యమంత్రి కూడా సీరియస్ ముఖ్యమంత్రి ఆయన డీజీపీపై సిద్ధరామయ్య ఆగ్రహం చేసిండు. మార్పింగ్ చేశారంట రామచంద్ర. ఇక మళ్ళీ ఇదొకటి కొత్త కథ. మార్పింగ్ చేశారంట. ఇదొకటి బాగా దొరికింది. అంటే మార్పింగ్ అది నా వీడియో కాదు, ఏఐ వీడియో అంటే ఏమంటారు కదా, అటు ఇటు చేత కానప్పుడు మార్పింగ్ అనాలి, ఏఐ అనాలి. గంత కళ్ళు మూసుకొని ఉంటుండొచ్చునా? మరి నీ ఒక్కరి మీద ఎందుకు వస్తుంది? మరి వేరే వాళ్ళ మీద ఎందుకు వస్తలేదు? దునియాలో మస్తు పోలీసు వాళ్ళు. మరి గాల మీద గిసోటి వీడియోలు ఎందుకు వస్తలేవు? మరి నీ మీద వచ్చిందనగానే నీ కాడికి రాగానే ఏఐ అవుతుంది. మంది కాడికి పోతే అది ఒరిజినల్ అవుతుంది. తప్పించుకుందామని ఆలోచన తప్పితే ఏమన్నా ఇది ఎక్కడి నుంచి ముచ్చటేనా ప్రజలారా? అన్నీ లంగా దొంగ బట్టవాయి గాలికి తయారయ్యి 60 ఏళ్ళకు దగ్గరికి వచ్చిండు. 60 ఏళ్ళ దగ్గరికి వచ్చినాక గీయాల గీన ఈ పని చేసిడు. పెంపుడు కూతురు ఉండే కదా ఆమె ఎవరు రంజారావు. ఆ రంజారావు కేసులో కూడా సస్పెండ్ అయ్యింది గతంలో. మళ్ళీ ఆడంగీడంగా మరి ఎవరు పట్టుకుంటూ పాడైపోయి లీడర్ పట్టుకొని మళ్ళీ ఉద్యోగం సంపాదించినట్టుండు. మళ్ళీ చివరికి వస్తారు కదా గదే బుద్ధి. లంగ బుద్ధి దొంగ బుద్ధి ఉన్నోడు ఎప్పటికి కూడా మారడు. విన్నారా? 60 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళకి వచ్చినాక ఈయనకి ఇయ్యాల గా బుద్ధి పుట్టి దొరికిపోయిండు. మమ్మగాని పోలీస్ ఆఫీసర్లు మీకు మీ డిపార్ట్మెంట్కు చాలా గౌరవం ఇస్తారు ప్రజలంతా. పోలీసులు అంటే దాదాపుగా కొంతమంది అయితే దేవుళ్ళతో సమానం కొలుస్తారు. మీరు దయ్యాలు అసలు పనిచేసి
పోలీస్ డిపార్ట్మెంట్ ఇజ్జత్ చేయకూరి మమ్మ కానీ మళ్ళీ చివరికి వస్తారా ఏఐ అదంతా మార్పింగు అని కథలు పడుతుంది ఏ నెంబర్ తయారయ్యారు.